కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి వెళ్లడంతో కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రతిరోజు 40 నుంచి 60 మంది వరకు బాణసంచ కేంద్రంలో పనికి వెళ్లేవారు. 1వ తేదీన ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28న పెన్షన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి వెళ్లడం వల్లే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్తున్నారు మిగిలిన కూలీలు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వారి ప్రాణాలను కాపాడిందని కార్మికులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. వేట్లపాలెం ప్రమాద సంఘటనలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ప్రతిరోజు 40 నుంచి 60 మంది వరకు పనిలోకి వెళ్ళే వాళ్ళు సడన్గా 1వ తారీఖు పెన్షన్ కారణంగా అయితే చాలా వరకు తగ్గారు. ఇప్పుడు ఆ పెన్షన్ కారణంగా పెన్షన్ తీసుకోవడానికి ఆ రోజు పనిలోకి వెళ్లకుండా ఉండి తమ ప్రాణాలు బయట పట్టుకున్నామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతం ఆ రోజు పెన్షన్ కారణంగా వచ్చి ఆ రోజు పనిలోకి వెళ్లకుండా అగ్ని ప్రమాద బాధితుల నుంచి తప్పించుకున్న వాళ్ళు కొంతమంది మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రతిరోజు పనులకి వెళ్ళారు, ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారంటే? అంటే పెన్షన్ వల్ల వెళ్ళపోయాం సార్. పెన్షన్ వల్ల వెళ్ళపోయామంటే ఆ రోజు ప్రతి మనిషి కూడా 15 మంది చిల్లర ఆగిపోయారండి. 10 మంది వరకు ఆగిపోయారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుర్రోళ్ళకి ఎర్రేసి డబ్బులు 15,000, 20,000, 30,000, 50,000 అడ్వాన్స్ ఇచ్చి రే అర్జెంట్ ఈ పని రేపు బేరం ఉంది మీరు వచ్చేలా అంట్లోకి వెళ్ళిపోతున్నారు బాబు. ఓకే, ఈ బాణసంచి దుకాణం ఎవరండి? ఆ యజమాని పేరు బాబియా? ఆయన పేరు నాని అండి. నాని ఆడపల్లి నాని అండి. ఐదులోకి ఆ రోజు 2 గంటలకు వెళ్ళి వాళ్ళు 1 గంటన్నరకు పోయారండి. 1 గంటన్నర పోయిన ఈ వ్యవస్థ తెచ్చుకున్నారు బాబు. కడుపు కోత తెచ్చుకున్నారు. భార్యలకి పిల్లలకి ఈ కడుపు కోత తెచ్చుకుని ఇవాళ ముగించారు. ఆ బిడ్డలో ఈ భార్య బిడ్డలో ఏమవ్వాలో చిన్నపిల్లలతో ఉన్నారు. అయితే ఆ రోజు కనీసం మాకు శవం కూడా అన్నగట్ల పోయిన టైం అయిపోయింది. ఏంటి బాబు, మాకు జీవాధారం లేక మాకు పొట్టగడిక ఆ పనిలోకి వెళ్తుండగా చదువుకున్న పిల్లలైనా వాళ్ళు అందులోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే పిల్లలు పెంచుకోనే వెళ్తున్నారు బాబు. అయినా వీళ్ళు ఇంకా వైట్ తెప్పించేసి, వైట్ అంటే ప్రమాదకరమైన మందు, గంధం కాదండి, వైట్ అంటే అది ఇలాగా కొంచెం ఇలా పెడితే పేలిపోయి మందు తెచ్చి పెడుతున్నారు. ఆ మందు వల్ల వీళ్ళ ఇంత విశాంతి అయిపోయారు పిల్లలు. ఒక్కొక్కడికి 10 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. మీరు ఇంతకాలం నుంచి అందులో పనిలోకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? మేము అంతకాలం నుంచి వెళ్తున్నాం బాబు. మేము వెళ్ళినప్పుడు 2.5 కూలి. అప్పటి నుంచి 2.5 కూలి అయితే రోజుకి 2.5 కూలి అయినా ఇలాగ ఊరిపోరు యజమానులు, ఓనర్లు. ఇప్పుడు అలా కాదండి, కాంట్రాక్ట్కి ఇచ్చేసి అలా ఇష్టం వచ్చినట్టు చేయించేసి రే మందు తెచ్చాను రండి, చికెన్ తెచ్చాను రండి అని తెచ్చేసి ఇగో అర్జెంట్ పని ఉంది మీరు వచ్చండి, రేపు తెల్లారి 12,000 గన్న జబ్బు పంపాలా, బేరం ఉంది అని చెప్తున్నారు బాబు. చెప్పి ఈ పిల్లల్ని అలా మలుచుకుని ఇగో నీకు 50,000 కాలం, 60,000 కాలం, ఇగో తీసుకో అన్నీ ఇచ్చేస్తున్నారండి. ఇచ్చేసి అవి ఆందోళనకి 50,000కి వడబడి నా పిల్లలు వెళ్తున్నారు. శనివారం ఈ సంఘటన జరిగింది. మీరు శుక్రవారం పనిలోకి వెళ్ళారా, అంతకు ముందు రోజు వెళ్ళారా? నేను ఆ రోజు నాడు శనివారం ఆకు కట్టలు నా దగ్గర ఉంటాయండి. నేను ఆకు చేరుతాను. మాట్లాడితే ఓనర్ మాట్లాడాడు, నేను 40కి అయితే ఇస్తాను అని చెప్పానండి. 35కి అయితే ఇచ్చే, నీకు ఎన్ని కట్టలు ఉంటే అన్ని కట్టలు నేను తీసుకుంటాను. నేనేమన్నా నువ్వు మామూలు నేను కట్టిన కట్టలు పంపే అని చెప్పానండి. అదే బేరం కుదిరితే నేను కూడా నాతో పాటు ఇంకొకడు కూడా సున్నం అయిపోదామండి, చనిపోదామండి. అయితే బేరం కుదరక మేము ఆగిపోయామండి. లేకపోతే నా కొడుకులు ఇవాళ ఇంత దివాణం అయిపోరండి, మట్టిలో కలిసిపోరు కూడా. వీళ్ళందరూ నా కుటుంబం అండి, నా కొడుకులు, నా పిల్ల. ఇప్పుడు మరొక వ్యక్తి ఉన్నారు, మీరు ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారు? నేను పని చేస్తాను, అన్ని వాచ్మెన్ కింద ఉండేవాడిని. వాచ్మెన్ కింద ఉండేవారు అందులో? నేను వాచ్మెన్ కింద ఉండేవాడిని. 4 సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పడుకోలేకపోతున్నాను,
గన్లన్నీ వచ్చి ఇక్కడ మూట కట్టి ఇక్కడ పెట్టేస్తున్నారు, ఆ షెడ్లు పెట్టేస్తున్నారు, ఈ షెడ్లు పెట్టేస్తున్నారు. నాకు భయం వేస్తుందంటే కరెంట్ లేదు ఏమీ లేదు అని ఇక్కడ మంచం పట్టుకెళ్ళి అంత దూరం పోయి పడుకునేవాడిని. ఈ లోకల్ వేసిందంటే ఆవిడ చూసుకునేవాడిని అన్నీ చేసేవాడిని. ఇలా గంటలు ఏం పని చేస్తాడు అంటే పని చేసిన కూడా చెప్పేవాడిని నేను. అరే బాబు మహా డేంజర్ ఇది, మీరు జాగ్రత్తగా వాడుకోండి, ఎక్కువ పోకండి. ఎక్కడ మూటలు కట్టి బరక మూట డబ్బులు ఇస్తున్నారు, సిట్టింగ్ చేసుకునేవారు, మందు తాగేవారు, అది కావాల్సింది తెచ్చేవాళ్ళు పెట్టువారు పోయేవారు. ఇలా రాను రాబోతుగా నేను అక్కడ దెబ్బతిన్నాను. నేను కాయ వరకు కాదు వాచ్మెన్ ఉండేవాడిని, అవన్నీ చూసుకునేవాడిని. మోపులు వేసుకుని కొట్లన్నీ బ్యాటరీ చూసుకున్నాను. మోపు నేను ఎప్పుడు కొట్లు పట్టుకుని ఎరగన్నాను నేను. అసలు అంత దూరం పోయి తిరిగిపోయాను. అలాంటి నేను మానేశాను బాబు, నీరసం వచ్చి మానేశానండి. అంత దారుణమైన వ్యాపారం, అంత దారుణమైన వ్యవహారం ఈ రోజున పెరిగాను ఇప్పుడు తెలదండి నాకు అయ్యగారు. ఓకే, వైట్ మీరు చెప్తున్నారు కదా, అది ఎంత ప్రమాదకరం, దేనికి వాడుతూ ఉంటారు, ఎందుకు వాడుతుంటారు, ఏ మందు కూడా సమాలు తీసుకుంటారు? వైట్ ఎందుకంటే సౌండ్ రావాలని, అంటే పేలినప్పుడు సౌండ్ రావాలని, పత్తి ఇనపం అవ్వాలని, అది నాకు బంగారం కొలిచి పడాలని, ఓ తులమ పళ్ళమ పడాలని నేను మీ మీద పోటీ కలిపి కాల్చానండి. బాగా అలగచ్చండి, మీరు నేను పోటీ, మీరు ఓడిపాలు నేను నెగ్గాలి, దానికోసం సౌండ్కి వేస్తాం బాబు. అదే చూశారు కదా, ఇక్కడ ఇలా ఆవేదన చూస్తున్నారు. ఆ రోజు ఫంక్షన్ కార్యక్రమం వల్ల సరే మేము ఆ పనిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నామని చెప్తున్నారు. మరొక వైపు వైట్ లాంటి అనేక రసాయన పదార్థాలు వాడడం, పేలుడు గురించి, పేలుడు ఎక్కువ పేలిస్తే వీళ్ళ జాతరలో గట్రా వీళ్ళకి బహుమతుల రూపంలో గట్రా వస్తుంది, టపాసులు బాపాయిలే, నెక్స్ట్ నుంచి కూడా ఈ బాణసంచి దుకాణంలోనే మేము కొనాలంటూ వస్తారని చెప్పి ఎక్కువ పేలుడు గురించే వైట్ అనే ఒక పదార్థాన్ని తీసుకొచ్చారని, ఈ పదార్థం చాలా డేంజర్ అని చెప్పి ఎవరు ఎటువంటి అగ్ని లేకపోయినప్పటికీ దానికి అదే టచ్ చేసి కూడా పేలుడు గురవుతాయని చెప్పి అలాంటి కెమికల్స్ ఎక్కువ వాడుతున్న చేత ఇలా జరిగిందని చెప్తున్నారు. అలాగే మందు మొక్క ఇలాంటివి ఎర చూపించి ఇక్కడ ఉన్న యువతను కూడా లాగేసి పనులు ఖర్చుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. అందువల్ల ఎక్కువ యువకులు చనిపోయారని కూడా ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఇది అగ్ని ప్రమాద ఘటనపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HN టీవీ, సామలకోట నుంచి.